ఇప్పుడు దీని గురించి అంటే చాలామంది ఇప్పుడు మన నిజాంపేట కానీ ప్రగతి నగర్లో కానీ చాలామంది తెలియక అంటే అమాయకులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళు తక్కువ రేటుకి అపార్ట్మెంట్ వస్తుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సడన్గా హైడ్రా కానీ వాళ్ళు వచ్చి ఇది అక్రమం అని చెప్పి కూల్చివేతలు చేపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఆ బిల్డర్ అందుబాటులో ఉండే వాళ్ళకి కట్టిన బిల్డర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? ఎగ్జాక్ట్లీ మంచి అంటే వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు బ్రదర్ మీరు. దీంట్లో హైడ్రాలో క్లియర్గా పీనల్ యాక్షన్ అని ఉంటుంది. ఓకే, అంటే ఈ హైడ్రా ఫామ్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే గనక ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారో వాళ్ళ మీద పీనల్ యాక్షన్ కూడా ఉంటది అని చెప్పి దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది దీంట్లో. సో నేనేం చెప్తున్నాను అంటే గనక ఇప్పటి వరకు కూడా ఆక్రమించి ప్రభుత్వ భూములు కానీ వాట్స్ ఎవరు ఏదైనా కుట్టలు కానీ ఏదైనా కానీ ఆక్రమించి కట్టారు అని చెప్పి కోలుగొడుతున్నారు. దాంట్లో అపార్ట్ ఫ్రమ్ దట్ పీనల్ యాక్షన్ అంటే కేసులు నమోదు చేసే అధికారం కూడా హైడ్రాకి ఉంది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి కదా. ఒక 2-3 రోజుల క్రితం హైడ్రాకే పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి కూడా వింటున్నాం మనం వింటున్నారు. అయితే ప్రభుత్వానికి కానీ హైడ్రా అధికారులకు కానీ మన ఆదాబ్ హైదరాబాద్ ద్వారా వినతి చేసేది ఏంటి అని అంటే గనక దయచేసి ఎవరైతే గనక తెలిసి తెలియక కొనుక్కుంటారో వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. అది కట్టి అంతకుముందు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మేనేజ్ చేసిన బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు, పక్క జరిగిపోయారు. కొనుక్కున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి వీటిని కోల్చడంతో పాటుగా వీటికి కారణమైన బిల్డర్స్, అప్పటి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు, అప్పటి ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపిస్తే సంపూర్ణమైతుంది హైడ్రా అని చెప్పి. నిజంగా చాలా చాలా మంచి పాయింట్. మేము రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఎన్కన్వీనియన్స్ సెంటర్ ఉంది. సపోజ్ దానికి 2014-15 టైంలో ఇది అక్రమం అని చెప్పి దానికి రెడ్ కలర్ పెయింట్ వేశారు, నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత చర్యలు తీసుకున్నారంటే ఈ 10 సంవత్సరాలు మరి ఎవరైతే అక్రమం తేల్చి దానికి రెడ్ కలర్ పెయింట్లు వేసి నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి కదా. 100% శిక్షించాలి. శిక్షించినప్పుడు మాత్రమే ఇది సంపూర్ణమైనట్టు. అదర్వైజ్ కూల్ చేస్తే ఇప్పుడు సరే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే కనుక బడాబాబుది సినిమా హీరోది తిన్నాడు, దాంతో అందులో ఆ కట్టడం కూల్చివేయడం వల్ల ఆయనకి 1% కూడా నష్టం రాదు. ఆల్రెడీ ఆ అమౌంట్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ కి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని 2012 నుంచి 2024 వరకు ఇన్ని సంవత్సరాలు దానికి ఇంట్రెస్ట్ చేసుకుంటే కనుక ప్రభుత్వ సొమ్ముని అప్పరంగా తిన్నాడు. అంటే 10 ఎకరాలు ఉంది అని అంటే కనుక మిగిలిన జాగా 7 ఎకరాలు వదిలిపెట్టి 3.5 ఓన్లీ బఫర్ జోన్ FTL లో కట్టాడు. దట్ ఈస్ క్లియర్ వైలేషన్. 10 సంవత్సరాలు అయింది పైగా. ఎంత దౌర్భాగ్యం చూడండి. అతని జాగాలనేమో పక్కన పెట్టుకుని గవర్నమెంట్ జాగాలనేమో కట్టాడు. మరి అయితే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఇది చూస్తా ఉన్న ప్రతి అధికారి పైన ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాలి కదా. 100% తీసుకోవాల్సిందే. మరి అలాంటి ఏమన్నా పొందుపరిచారా ఈ చట్టంలో? పీనల్ యాక్షన్ అదే చెప్తున్నాను. దీంట్లో పీనల్ యాక్షన్ అని చెప్పి క్లియర్ గా పొందుపరిచి ఉంది. ఓకే. సో అటువంటి వాళ్ళ మీద ఎవరైతే కనుక వైలేట్ చేశారో వాళ్ళ మీద పీనల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంది. పైకి వెళ్తే దీంట్లో ఉంటుంది. దీంట్లో క్లియర్ గా పొందుపరిచి ఉంటుంది. దాంట్లో ఇప్పుడే చదివి వినిపించేద్దాం. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. చూడండి సార్, జూమ్ చేసుకో. ఇక్కడ చూడు, 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ చూడండి, ఇది జూమ్ చేసుకో. టు టేక్ పీనల్ యాక్షన్ ఆన్ ది వైలేషన్స్ ఇన్ కనెక్షన్ విత్ అడ్వర్టైజ్మెంట్స్ which are in the deviation are not authorized vice the permissions granted by the concerned local bodies and shared on the real database in exercise of such powers the hydra authorities shall be deemed to be working under such ULBs under the relevant acts, rules and regulations of ULBs. Okay. Any other enforcement work as entrusted by the government from time to time. So clear. సో అయితే ఇప్పటి వరకు మనం ఇన్ని చూసాం. అంటే దాదాపు హైడ్రా మొదలు పెడితే ఒక 20-30 గడ్డలు అయితే అక్రమ గడ్డలు కూల్చేసి ఉంటారు. మరి ఇది ఎంతమందికి ఇంప్లిమెంట్ చేశారు ఇప్పటి వరకు? ఎగ్జాక్ట్లీ. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే గనక హైడ్రాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పని అన్నారు. ఇంకా పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ చేయలేదు. అయితే నిన్న ఒక 2 days బ్యాక్, అంటే లైక్ ఈ రోజు మనకి మండే కాబట్టి ఫ్రైడే రోజు ఐటీ కారిడార్ పోచారం పోలీస్ స్టేషన్ లో అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి పల్లా
అది ఆక్రమించి చెరువులో కట్టాడు అని చెప్పి ఒక కేసు రిజిస్టర్ చేయడం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ అనుకుంటా హైడ్రా ఫైల్ చేసిన ఎగ్జాక్ట్లీ. సో ఆ కన్సర్ట్ ఎవరైతే కనుక ఇరిగేషన్ సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి ఈ విధంగా పెట్టాడు అని చెప్పి పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కనుక అంటే హైడ్రాలో పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ చేస్తే కేసు పెట్టాలని కాదు, ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే కేసు పెట్టొచ్చు. అయితే ఇక్కడ ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటి అని అంటే కనుక నిన్నటి నుంచి వాట్సాప్లో కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ షేర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి ఓవైసీకి సంబంధించిన కాలేజెస్ చెరువులో ఉన్నాయి, మరి దీని మీద తీసుకుంటుందా అని చెప్పని. అయితే తీసుకుంటుందా అని చెప్పి ఎవరో దారిని పోయే దానయ్యే చేసింది మనం చేయడం కాదు. నిజంగా ఎవరైతే గనక దీన్ని తెర మీదకి తీసుకుని వచ్చారో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అది తగిన ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వండి. హైడ్రా ఆఫీస్ ఉంది బుద్ధభవన్లో, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. అప్పుడు కనుక యాక్షన్ తీసుకోలేదు అనుకోండి, దెన్ మనం మాట్లాడదాం, బరాబర్ మాట్లాడదాం ఏం చేస్తుంది హైడ్రా అని చెప్పి. అప్పుడు మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా, ప్రజాస్వామ్యం వాదులము, అంతే కదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. అంతే తప్ప వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తే ఏదో పని అయిపోతుంది అని చెప్పి పులుసు ముచ్చట్లు మాత్రం ఇక్కడ పని కాదు.